సో ఓకే. చాలా మందిలో మనం ఇదే ప్యాటర్న్ చూస్తాం. సెకండ్, థర్డ్ మంత్‌లో చాలా ఎక్కువ వామిటింగ్స్ ఉంటది. ఫోర్త్ వచ్చేసరికి తగ్గుతది. ఫిఫ్త్‌కి కంప్లీట్‌గా ఆగిపోతది. ఈ హార్మోన్ పీక్ ఎలా అయితే రన్ అవుతుందో వాళ్ళ వామిటింగ్ టెండెన్సీ కూడా అట్లాగే ఉంటది. అండ్ దిస్ ఈస్ ద యూజువల్ రీజన్. అండ్ డైట్ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు. డైట్ ఆల్సో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పార్ట్ ఉంటది. ఇందులో హైపరెమ్సిస్ గ్రావిడేరం అంటాం. అది చాలా ఓకే. చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ మన హాస్పిటల్‌లో ఒక 2 కేసెస్ అవునవును. అడ్మిట్ చేసాము. యాహ్! ఆ! అది 10% ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్‌లో చూస్తాం. ఔట్ ఆఫ్ 100 10 పేషెంట్స్ విల్ ప్రెజెంట్ విత్ దట్. ఈ అదేంటంటే వామిటింగ్స్ అవుతున్నాయని తినడం ఎక్స్‌ట్రీమ్ మానేసి డీహైడ్రేట్ వామిటింగ్స్, అయిపోతా మోర్ ఉంటారు. దెన్ 5% వెయిట్ లాస్ ఉంటుంది. డీహైడ్రేషన్ ఉంటది. ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటది. సో దట్ ఈస్ నోన్ యాస్ హైపరెమ్సిస్ గ్రావిడేరం. ఓకే. వాళ్ళు అలాంటి స్టేట్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌కి చూపించి హాస్పిటల్ అడ్మిషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. లేదు అంటే దీని పరిణామాలు ఎలా ఉంటాయంటే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, బ్రెయిన్‌కి కూడా డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. విటమిన్ మదర్‌కా మేడం? బేబీకా? మదర్‌కి ఓకే. విటమిన్ డెఫిషియన్సీస్ ఒస్తాయి. వర్నిక్స్ ఎన్కెఫలోపతి అని అంటాము. విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ వి ఎన్‌కౌంటర్ విత్ ద బ్రెయిన్. అండ్ B1 థైమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటది. బేబీ మీద కూడా దీని ఎఫెక్ట్ పడతది.